అందరికీ నమస్కారం. నేను మీ బత్తల అరుణ్ యాదవ్. ఇప్పుడు ఏదో ఈరోజు ఒక వీడియో చూసిన, పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు, జొలపాలు వేసుకొని, చేతిలో ఒక మంత్రదండం, బుడబుడకలోడు లాగా మంత్రదండం ఒకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. పెద్ద మనిషిని నేను, బీసీలకంతా పెద్ద మనిషిని నేను అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తి, బీసీల డబ్బుల పైన ఆధారపడినటువంటి వ్యక్తి, బీసీల భూములపైన బీసీల భూముల్ని లాక్కునేటువంటి వ్యక్తి ఆల్మన్ రాజు అనే ఒక పోరంబోకు, అనే ఒక లుచ్చ, అడుక్క తినేవాడు, బీసీల డబ్బులు అడక్క తినేవాడు, ఒక ఆల్మన్ రాజ్ అనేటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారిని తప్పుడు మాటలు మాట్లాడడం. నీకు అర్హత ఉందా ఆల్మన్ రాజ్? ఒకప్పుడు నువ్వే అడక తింటా ఉన్నావు, వచ్చి ఎక్కడికి వచ్చి అడక తింటా ఉన్నావు. నాకు అది చేసి పెట్టండి అన్నా, ఇది చేసి పెట్టండి అన్నా అని అడుగుతుంటా ఉండేటువంటి వ్యక్తివి నువ్వు. మా బీసీలుని అడ్డం పెట్టుకొని సంపాదించుకునేటువంటి వ్యక్తివి నువ్వు. గతం మర్చిపోయినావు ఆల్మన్ రాజ్ గారు అని అనేది కూడా మాటలు రావడంలే. ఎందుకంటే నువ్వు చేసిన విమర్శలు అటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి ఎంతమందికి అన్యాయం జరుగుతుందయా? స్పందిస్తున్నావా? మొన్నటికి మొన్న బీసీ నాయకుడు అయినటువంటి వాసు యాదవ్ పైన ఎటువంటి అక్రమ కేసులు పెట్టారు? స్పందించినావా? తిరుపతిలో బీసీలందరినీ ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం? స్పందించినావా? నువ్వు నీ స్వార్థం కోసం నీ అడక తినే బుద్ధి పోగొట్టుకోలే. ఇంకా ఏదైనా పెద్ద మనిషి, ఇంకా ఆ మనిషి ఏముందిలే, ఆ మనిషి పెద్ద తరగాక ఏదో తిరుగుతూ ఉంటాడో, మా మనసుకు తెలుసు నువ్వు మా బీసీల డబ్బుల పైన ఆధారపడి ఉంటావు అనేసి. కానీ చెప్పుకోలే, ఎందుకంటే ఏదో పోనీలే అనుకొని. ఈరోజు నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి అనేది. మంత్రదండం ఒకటి పెట్టుకొని, అడక తినే వాళ్ళలాగా మంత్రదండం ఒకటి పెట్టుకొని చేతుల్లో. ఆల్మన్ రాజు, గతం మర్చిపోయినావేమో, గుర్తు చేస్తా. ఒకప్పుడు శ్మశాన వాటిక, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వెనక పక్క ఉన్నటువంటి శ్మశాన వాటిక పైన కూడా నీ కన్ను పడింది. ఆ రోజు కూడా బీసీల్ని వాడుకునేటువంటి నీచమైన చరిత్ర నీది. శ్మశానం కూడా వదలనటువంటి వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడతావా? 10 మంది నిరుపేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, 10 మందికి సంబంధించినటువంటి శ్మశానాన్ని నీ స్వార్థం దొంగ పట్టాలు చేసుకొని నువ్వు బీసీలని వెనక పెట్టుకొని ఆ భూమి పైన పంపించేటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడుతూ ఉండవంటే హాస్యాస్పదంగా ఉంది. దయ్యాలు వేదాలు పలికినట్టున్నది. గుర్తుపెట్టుకోయా ఆల్మన్ రాజ్. మేము కూడా అంట, ఇప్పుడు నేను కూడా అంట, పోరంబోకడా, అడక తినేవాడా, మా బీసీల డబ్బు పైన అడక తినేవాడా, మా బీసీల భూముల్ని దోచుకునేవాడా అని కూడా అంట. కానీ మనస్సాక్షి అడ్డొస్తూ ఉంది ఆల్మన్ రాజ్. నా వయసు అడ్డొస్తూ ఉంది అంతే, లేదంటే అనేసింట. అంతేగాని ఈ విధంగా నువ్వు నోరు పారేసుకుంటే బీసీలంతా చొప్పులతో కొడతారు. నీ బతుకు అంతా తెలుసు, మా బీసీలకంతా నీ బతుకు తెలుసు. చొప్పులతో కొడతారు, నిన్ను చొప్పులతో చాటలతో కొడతారు. అది ఉన్నది చేతిలో పట్టుకొని ఉంటావే, దాన్ని చెక్కుతారు. గుర్తుపెట్టుకో ఆల్మన్ రాజు. తాగేసి రోజు తాగుతావు, నీకు ఏ బాధ్యత తెలీదు, బాధ్యత లేనోడివి, వెనక ముందు ఎవరు లేనోడివి. నువ్వు ఆ జులపాలు వేసుకొని పెద్ద మనిషిలాగా ఏదో మంత్రదండం ఒకటి పెట్టుకొని, మంత్రదండం ఏదో కట్టె ఒకటి పెట్టుకొని ఉంటావు, బుడబుడకలోడులాగా.
అది పెట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటావు, నేను అంత పెద్ద పుడింగిని, నేను అంత పెద్ద మనిషిని అనేసి. నీ పెద్ద తరహా అందరికీ తెలుసు అల్మాన్ రాజ్, పోయింది నీ పెద్ద తరహా. అంతేగాని కరుణాకర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు, ఆ శక్తి కూడా కాదు. అంతేగాని కబ్జాదారుడు నువ్వు దొంగవు, కబ్జాదారుడు నువ్వు. భూములు ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములు దోచుకునేవాడివి నువ్వు. ఇప్పుడు కొత్తగా కలెక్టర్ గారిని అంటే నీకు కోపం వచ్చేసిందంట. ఎందుకయ్యా కోపమా? నిజాలేం మాట్లాడినాడు కరుణాకర్ రెడ్డి గారు, నిజాలేం మాట్లాడినాడు కరుణాకర్ రెడ్డి గారు. నీకు రైట్స్ లేవు, కలెక్టర్ గారికి రైట్స్ లేవు. జడ్జి గారికి ఉండేటువంటి రైట్స్ కలెక్టర్ గారికి ఉంటాయా? కలెక్టర్ గారికి ఉంటాయా చెప్పండి? అందుకనే జడ్జి గారు మొటిక్కలేహారు. నువ్వెవరు అసలు జడ్జిమెంట్ ఇవ్వడానికి? నువ్వెవరు క్రిమినల్ కేసులు పెట్టడానికి? నువ్వెవరు? ఉంటే గిట్టే జడ్జి గారు చూసుకుంటారు, న్యాయస్థానం అనేది ఉండాలి. నువ్వు ఒత్తాసు పలికేది ఏంది నాకు అర్థం కాలే. మళ్ళీ బీసీలు అనేసి మా బీసీలని పేర్లు చెప్పుకొని బతికేవాడివి నువ్వు. మా బీసీలను అడ్డం పెట్టుకొని బీసీ నాయకుడు అని చెప్పుకుంటావా నువ్వు? ఇప్పుడు కూడా ఎందుకురా అంటే కలెక్టర్ గారిని అన్నారు అనేసి స్పందిస్తున్నావంటే మళ్ళీ కలెక్టర్ గారితో పని ఉంటుంది నీకు. మళ్ళీ దొంగ భూములు, బీసీల భూములు, గవర్నమెంట్ భూములు మళ్ళీ ఆక్యుపై చేసుకోవాలా, పట్టాలు కావాలి కదా. కలెక్టర్ గారి దగ్గర మంచి పేరు పొందాలా. నేను భలే తిట్టాను, భలే విమర్శించినాను అనేసి ఆ వీడియో తీసుకొని ఆ వీడియో కలెక్టర్ గారికి చూపించుకోవాలి కదా. కాబట్టి నువ్వు చేసేటువంటి నాటకాలు అన్నీ తెలుసు. ఆడిపోయి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ వెనకాలనో లేదంటే ఇంకో చోట పోయి ఆడుకోపో. ఎందుకు ఊరికే మా బీసీలని చెప్పుకొని, మా బీసీ పేర్లు చెప్పుకొని బీసీ 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 అనేసి మాకు ఒక్క బీసీ కన్నా నువ్వు న్యాయం చేసినావు ఏమియా? బీసీ పేర్లు చెప్పుకునే అర్హత ఉందే నీకే? గుర్తుపెట్టుకో, నీ బతుకు గుర్తుపెట్టుకొని నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. అంతేగాని కరుణాకర్ రెడ్డి గారంత స్థాయి వ్యక్తిని నువ్వు పట్టుకొని మాట్లాడే అంత స్థాయి లేదు నీకు అల్మాన్ రాజ్. గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తా ఉన్నాం, కరుణాకర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీది కాదు. ఆయన బీసీ నాయకుడు, ఎస్సీ నాయకుడు, బీసీలకి ఎంతో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోయినటువంటి వ్యక్తి. నీ బతుకి ఒక్క బీసీ కన్నా నువ్వు న్యాయం చేసినావా? ఒక్క బీసీ కన్నా నువ్వు ఆర్థికంగా కానీ ఏ రకంగా అయినా సరే సంపాదించి ఇచ్చినావా? ఏదైనా సహాయం చేసినావా? నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ స్వార్థం కోసం, నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి కోసం బీసీలను అడ్డు పెట్టుకునేవు. పొరం పోకడా నువ్వు మాట్లాడతావా కరుణాకర్ రెడ్డి గారిని? ఇష్టం ముచ్చడు తిట్టచ్చు మేము, కానీ వయసు అడ్డొస్తూ ఉంది కానీ లేదంటే నిన్ను ఇంకొక రేంజ్లో మాట్లాడింటాం మేము. ఇంతకన్నా దిగజారి మాటలు అనిపించుకోవద్దండి. దయచేసి కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే ఇంకా మాట్లాడాల్సి వస్తుంది అనేసి తెలియజేసుకుంటున్నా.